డాక్టర్ గారు ఈ స్పైన్ ఫ్రాక్చర్ ఆర్థరైటిస్ కి కూడా దారితీస్తుందంటారా? ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో చాలా మందికి సమస్యలు వస్తాయండి. ఇప్పుడు మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, చాలా మంది కామన్గా చూసే సమస్య రుమటాయిడ్ ఆర్థరైటిస్. అలాగే యాంకలోజింగ్ స్పాండిలైటిస్, వీటన్ని సమస్యల్లో కూడా స్పైన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో అయితే అంటే ఆ బోన్ అంతా ఫామ్ అయ్యి ఒక పీస్ కింద మారిపోతుంది, అంటే ఒక బాడీకిలా. దాంతోపాటు గూన్లో ఇలా వెళ్ళిపోతుంది, నెమ్మదిగా వాళ్ళు ఇలా వెళ్ళిపోతారు, అంటే అది వెనక్కి కూడా ఫిక్స్ అయిపోతుంది. సో చాలాసార్లు ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ జాయింటే కాకుండా స్పైన్లో కూడా జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకున్న సమస్యలని చాలా సాధారణంగా చూస్తాం. ఇంకొకటి ఏంటంటే ఈ సమస్యలకి చాలాసార్లు మనము స్టిరాయిడ్ మందులు ఇస్తుంటారు. అది లో గ్రేడ్గా అయితే ఏదైనా ఇన్ బిట్వీన్ చాలా ఎక్కువ డోసులు కంటిన్యూస్గా ఎవరికైతే స్టిరాయిడ్ ఇస్తారో వాళ్ళకి బోన్ స్ట్రెంత్ తగ్గిపోయి వాళ్ళలో స్పైనల్ ఫ్రాక్చర్స్ చాలా కామన్గా చూస్తాం. అది ఇంకోటి ఏంటంటే ఈ కీళ్ళ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అలా చెప్పిన వాళ్ళలో ఎముకలు కూడా ఒకసారి కదిలిపోతాయి, ఎస్పెషల్లీ మెడలోని వాటిలోని వాడికి కదిలిపోవడం వలన, లేకపోతే వాళ్ళకి ఆర్థరైటిస్ ఉండడం వలన స్పైనల్ కార్డ్ కంప్రెషన్స్ రావడం కానీ అవి కూడా చాలా కామన్గా చూస్తాం. ఓకే డాక్టర్.